శ్యామల చేత్తో బిడ్డని జోకొడుతున్నా మనసు ఎటో ఆలోచిస్తోంది. ఉదయం నుంచి జరిగిన సంఘటనలు ఒకటొకటే మనోఫలకం మీద బొమ్మల్లా కదలాడుతున్నాయి. 9కి పెద్దవాళ్ళిద్దరినీ స్కూలుకి పంపి వీధిలో నుంచుంటే పక్కింటి సీత శ్యామలా, మిస్సమ్మ సినిమాకి వస్తారా? ఈరోజు ఆఖరి రోజు అంది. శ్యామల సరేనంది. గబగబా తక్కిన పనులు ముగించి చంటివాడిని తయారుచేసి సినిమాకు బయలుదేరింది. పక్కింటి సీత, అన్నపూర్ణలతో కలిసి ఉదయం సినిమాకి వెళ్ళడం శ్యామలకి అలవాటే. వీళ్ళు వెళ్ళేసరికే న్యూస్ రీల్ మొదలుపెట్టేశారు. శ్యామలా, మీ ఆయన కదూ అంది అన్నపూర్ణ బాగా ముందు వరుసలో కూర్చున్న రాజారావును చూపిస్తూ ఇంటర్వెల్లో. శ్యామల ఆశ్చర్యంగా చూసింది. అతనే. పక్కనే ఇంకో స్త్రీ. ఎవరావిడా? అంది అన్నపూర్ణ. ఏమో అంది శ్యామల ముభావంగా, సంశయంగా చూస్తూ. ముగ్గురు ఆడవాళ్ళు రాజారావుని, పక్కావిడిని కుతూహలంగా గమనిస్తూ కూర్చున్నారు. శ్యామలకి ఒళ్ళంతా ముళ్ళుగుచ్చుకున్నట్లుగా ఉంది. రాజారావు పక్క కూర్చున్నావిడ చామన ఛాయగా, నాజూగ్గా ఉంది. తెల్లటి ఆర్గంజీ చీర కట్టింది. దానిమీద గులాబీ రంగు దారంతో చిన్న చిన్న పువ్వులు కుట్టి ఉన్నాయి. పొట్టి జుత్తుని వెనక్కి కుచ్చులా రబ్బర్ బ్యాండ్తో బంధించింది. రాజారావు, ఆమె టీ తాగుతున్నారు. ఆమె చాలా హుందాగా ఉంది. మీ అబ్బాయిని పంపండి, వాళ్ళ నాన్నని పిలుస్తాడు అంది అన్నపూర్ణ. శ్యామల మాట్లాడలేదు. పిల్లవాణ్ణి క్రిందికి దింపలేదు. ఎవరో ఆవిడ? మీ చుట్టాలా? ఊహు అంది శ్యామల. ఆయన ఆఫీసులో పనిచేస్తుందేమో అంది సీత. లైట్లు ఆరాయి. సినిమా తిరిగి ప్రారంభమైంది. సినిమా అంతా చక్కటి హాస్యంతో నిండి ఉంది. ప్రేక్షకులు నవ్వుతున్నారు. సీత, అన్నపూర్ణ హాయిగా సినిమా కథలో లీనమైపోయారు. కాని శ్యామల కళ్ళకి ఒక్క బొమ్మ కనబడలేదు. ఒక్క మాట వినబడలేదు. ఆమె మనస్సు అక్కడ లేదు. సినిమా అయింది. రాజారావు, ఆమె ముందు కదిలారు. శ్యామల, సకులు వెనక నడిచారు. ఆటో ఎక్కబోతూ శ్యామల పక్కకు చూసి గతుక్కుమంది. ఆమె యాపిల్ పళ్ళు కొంటోంది. రాజారావు పక్కన నిలబడి ఇటువైపే చూస్తున్నాడు. ఒక్క నిమిషం అతని కళ్ళు శ్యామల కళ్ళతో కలుసుకున్నాయి. శ్యామల తల తిప్పేసుకుంది. ఆటో కదిలిపోయింది. ఇంటికెళ్ళిన గంటకి సీత వచ్చి శ్యామల తలుపు కొట్టింది. శ్యామల అన్యమనస్కంగా వచ్చి తలుపు తీసి వెళ్ళి కూర్చుంది. చిన్నవాడు మరమరాలు ఏరుకు తింటున్నాడు. శ్యామల, కాఫీ త్రాగారా? అంది సీత. లేదు. అలా కూచుంటే ఏమవుతుంది శ్యామల? లెండి, తర్వాత ఆలోచించుకోవచ్చు. పిల్లలు వచ్చే వేళ అయింది. శ్యామల కదలలేదు. ఈరోజు మీరు ఆవిడ్ని చూశారు కనుక చెప్తున్నాను శ్యామల. మీ ఆయన, ఆవిడ 2 ఏళ్ల నుంచి కలిసి తిరుగుతున్నారు. మా ఆయన చూశారు. మన వీధిలో చాలామందికి ఈ విషయం తెలుసు. నాతో ఎందుకు చెప్పలేదు మీరు? అంది శ్యామల. ఆమెలో దెబ్బతిన్న పక్షికోపం ఉంది. ఎలా చెప్పం శ్యామల? మీ ఆయన ఎవరితోనో తిరుగుతున్నాడనా? ఇంతకీ వారిద్దరి సంబంధం తెలియదు. మీ సంసారం చక్కగా ఉంది. లేనిపోనివి చెప్పి కలతలు కలిగించడం దేనికి? సీత చాలా అనునయంగా చెప్పింది. ఆ మాట ఈ మాట చెప్తూ సీత చాలాసేపు కూర్చొని పిల్లలు వచ్చాక వెళ్ళింది. శ్యామల వంట అయిందనిపించి పిల్లలకి పెట్టి పడుకోబెట్టింది. మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అన్నట్లు శ్యామలకి ఆ వీధి వారి మీద కోపంగా ఉంది. తన వెనక ఎంతమంది నవ్వుకుంటున్నారో అందరికీ తెలుసట. తనకే ఈ విషయం ఆఖరున తెలిసింది. అనుమానించడానికి కూడా రాజారావులో, అతని ప్రవర్తనలో కొట్టవచ్చిన తేడా ఏమీ కనిపించలేదు శ్యామలకి. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కలాగే ఉన్నాడు. ఉదయం 9కి ఆఫీస్కని ఇల్లు వదిలితే రాత్రి మళ్ళీ 9-10 గంటలకే ఇల్లు చేరడం. ఇంటి ఖర్చుకని శ్యామల అడిగినంత డబ్బు ఇస్తాడు. పిల్లలను ఎక్కువ చేరదీయడు. అలా అని దూరంగా నెట్టివేయడు. తలుపు టకటకలాడింది. శ్యామల వెళ్ళి తలుపు తీసింది. రాజారావు ఏమీ జరగనట్టే వచ్చాడు. బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కుని వచ్చాడు. భోజనం పెడతావా? అన్నాడు భార్య దగ్గరికి వచ్చి. వంటకాలన్నీ వెచ్చచేసి పెట్టడం అలవాటు శ్యామలకి.
అప్రయత్నంగానే ఆమె లేచి వంటకాలు వెచ్చచేసి టేబుల్ మీద పెట్టింది. "నువ్వు తిన్నావా?" అన్నాడు రాజారావు భోజనానికి ఉపక్రమిస్తూ. శ్యామల మాట్లాడలేదు. అతను రెట్టించి అడగలేదు. అతను భోజనం చేస్తూ ఉంటే శ్యామల కోపంతో ముందు గదిలోకి వెళ్ళి కూర్చుంది. రాజారావు భోజనం చేసి వక్కపలుకు వేసుకుని ముందు గదిలోకి వచ్చి చేతిలోకి పేపరు తీసుకున్నాడు. అతని నిర్లక్ష్యం చూస్తే ఒళ్ళు మండింది శ్యామలకి. ఆవిడెవరు? అంది తీక్షణంగా చూస్తూ. "ఊ" తలపైకి ఎత్తాడు రాజారావు. "మీతో సినిమాకి వచ్చిన ఆవిడ ఎవరు?" "సునీత." "మీ ఆఫీసులో పనిచేస్తోందా?" "కాదు." "రెండేళ్లుగా మీ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారట. నాతో ఎందుకు చెప్పలేదు?" "నీకు తెలుసు అనుకున్నాను." "ఎలా అనుకున్నారు?" ఆమెలో కోపం రెట్టించింది. "అందరికీ తెలిసినట్టే నీకూ తెలిసి ఉంటుందని, లేదా ఎవరైనా చెప్పి ఉంటారని." "నాకెవ్వరూ చెప్పలేదు." రాజారావు మాట్లాడలేదు. "మీ ఇద్దరిదీ ఎలాంటి సంబంధం?" "నువ్వు అనుకునేలాంటిదే." "అంటే?" "నువ్వు నాకు ఎంతో, సునీత అంతే." "నేను భార్యని. ఆవిడ నాతో సమానం ఎలా అవుతుంది?" ఉక్రోషంతో శ్యామల కంఠం జీరబోయింది. "నీ మెల్లో తాళి కట్టాను. ఆమె మెల్లో కట్టలేదు. అదే తేడా." రాజారావు తాపీగా అన్నాడు. "ఇద్దరు భార్యలా?" "అలాగే అనుకో." అతని నిర్భీతికి అసహ్యించుకుంది శ్యామల. "మీరిలా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే నేనింక ఏమనగలను?" "ఉండు శ్యామల, ఉద్రేకం వద్దు. సావకాశంగా మాట్లాడుకుందాం." తాపీగా అన్నాడు రాజారావు. ఆమె మాట్లాడలేదు. "నాకు సునీతకి 3 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఎలా అయింది, ఎక్కడ అయింది అంటూ పాత కథలు తిరిగి చెప్పుకోవడం అనవసరం. కానీ ఆ పరిచయం పెరిగి అనుకోని రూపం దాల్చింది. ప్రణయంలోకి మారింది. అంతేగా? నువ్వే పేరుతో పిలిచినా అభ్యంతరం లేదు. కానీ మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ పెరిగింది. ఆమె చదువు, తెలివితేటలు, విషమ పరిజ్ఞానం, మాట తీరు నన్ను ఆవిడ వైపుకు లాక్కు వెళ్ళాయి. నాలో ఆవిడ ఏం చూసిందో కానీ సునీత నాకు చేరువైంది." "మీరు వివాహితులని, పిల్లలు ఉన్నారని తెలుసా?" "సునీతకి మనింటి విషయాలు అన్నీ తెలుసు." "హూ, అన్నీ తెలిసే మీతో అలా తిరుగుతోందా?" "అది నువ్వనుకున్నంత తొందరగా జరగలేదు శ్యామల. ఎంతో ఘర్షణ, మానసికంగా ఎంతో అశాంతి అనుభవించాము. చివరికి నా మనశ్శాంతి తుడిచేశారుగా. అయినా నేను మీకంత నచ్చకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నారు?" "నువ్వు నచ్చకపోతే చేసుకునేవాడిని కాను. ఇప్పటికీ నీలో నాకేం లోపం కనిపించదు. అందుకే దాన్ని తగులుకున్నారు." కసిగా అంది శ్యామల. రాజారావు ముఖం చిటపటలాడింది. "అంత నీచంగా మాట్లాడకు శ్యామల. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నాకు విడాకులిచ్చి ఆవిడని చేసుకుంటారా?" "నీకు నేను విడాకులు ఇవ్వను. ఎప్పటిలాగే మన సంసారం నడిచిపోనీ." "అదెలా సాధ్యం? ఆవిడ సంగతి, మీ సంబంధం తెలిసాక నేను మీతో కాపురం చేయలేను." శ్యామల చరచరా పడకగదిలోకి వెళ్ళి చంటివాడి పక్కన పడుకుంది. ఆమె మనసులో కోపం, ఉక్రోషం, ఈర్ష్య. కాసేపటికి రాజారావు వచ్చి తన మంచం మీద పడుకుని అన్నాడు. "ఈ 3 ఏళ్లుగా నీకు ఏ సంగతి తెలియదు. మన సంసారం సాఫీగా సాగిపోతూ ఉంది. నా ప్రవర్తనలో తేడా ఏమీ నీకు కనిపించలేదు. ఇక ముందు నీ ఎడల నా ప్రవర్తన మారదు. నీకు, పిల్లలకి ఏ హాని జరగదు. మీరు మా నుంచి దూరం కావడం కన్నా పెద్ద నష్టమేమిటి ఉంటుంది?" శ్యామల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "మీకు నేను ఎప్పుడూ దూరం కాను" అన్నాడు రాజారావు. శ్యామలకి రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎన్నో ఆలోచనలు, శంకలు, భయాలు. రాజారావు పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. మరి ఆ సునీతకి ఈ సంగతి తెలుసా? ఎందుకీయనని పట్టుకున్నట్టు? ఎన్నాళ్ళు పట్టుకుంటుంది? రోజులు గడుస్తున్నాయి. శ్యామల ఏ నిర్ణయానికి రాలేకపోయింది. రాజారావుకి విడాకులు ఇద్దామనుకుంది. కానీ ఈ వయస్సులో తనకి ఉద్యోగం ఎవరిస్తారు? ఒక దర్జాలో బ్రతుకుతున్న తను డబ్బు ఇబ్బందులు పడుతూ పిల్లలని పైకి తీసుకురాగలదా? కాలు ముందుకు వెయ్యాలంటే పిల్లల భవిష్యత్తు అడ్డు వస్తోంది. కానీ తను ఊరుకుంటే ఆమెను తిన్నగా తెచ్చి ఇంట్లోనే పెడతాడేమో రాజారావు. "నేనే ఇలాంటి పని చేసి ఉంటే మీకు ఎలా ఉండేదో?" అంది శ్యామల ఒకరోజు రాజారావుతో. "ఎలాంటి పని?" "అదే, ఇంకో మగవాడి మీద మోజు కలిగిందని చెప్పి వేరే తిరుగుతూ ఉంటే." "అవును శ్యామల, నేను అలాగే ఆలోచిస్తూ ఉంటా. నా భార్య ఇంకో పురుషుడితో తిరిగితే నేను సహిస్తానా అని."
ఆ ప్రశ్నకి నాకు జవాబు దొరకనే లేదు. మీకేం ఎన్ని మాటలైనా చెప్తారు. ఇవాళ సునీత, రేపు ఇంకో గీత. నీతిలేని వాళ్ళకి ఎంతమంది అయితేనేం? శ్యామల కసి తీర్చుకుంది. పొరపాటు శ్యామల, నేను వ్యభిచారిణి కాను. మరి దీని పేరేమిటో? సణుక్కుంది శ్యామల. శ్యామల ఏ నిర్ణయం తీసుకోకుండానే రోజులు దొర్లిపోతున్నాయి. రాజారావు మునుపటిలాగే అడిగినంత డబ్బు శ్యామలకిస్తున్నాడు. అతని దినచర్యలో మార్పు లేదు. శ్యామల మాత్రం భర్తకి శారీరకంగా దూరమైంది. ముభావంగా అతని అవసరాలు చూస్తోంది. శ్యామల రాత్రి పగలు ఆలోచించింది. కానీ తన సమస్యకు పరిష్కారం కనిపించలేదు. రాజారావుని వదిలేసి పిల్లలతో సంసార భారం మొయ్యలేదు. అలా అని అతనితో సంసారం చెయ్యలేదు. శ్యామల మానసికంగా చిత్రహింస అనుభవించింది. అతను డబ్బు ఇస్తాడు, తనని మర్యాదగానే చూస్తాడు. కానీ మనిషికి కావలసిన ప్రేమ కరువైంది. రాజారావు ప్రేమ, వ్యామోహం అంతా ఆ రెండవ స్త్రీ మీదే. ఎందుకిలా జరిగింది? శ్యామల గిజగిజలాడింది. తను పెద్దగా చదువుకోలేదు. సునీత అంత నాజూకుగా ఉండదు. నిజమే. కానీ ఇన్నాళ్ల తమ వైవాహిక జీవితం అంతా బూటకం అంటే శ్యామలకి కడుపులో కలిచినట్టవుతోంది. ఆమె వ్యధతో సంబంధం లేకుండా రోజులు, నెలలు గడిచాయి. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. శ్యామల దృష్టంతా పిల్లల మీదే కేంద్రీకరింపబడింది. భర్తకి దూరమై కొద్దీ పిల్లలకి చేరువైంది. తల్లీ పిల్లలు ఒకరిగా మెలిగారు. పిల్లలు పెద్దవాళ్ళవుతుంటే రాజారావులో కూడా మార్పు వచ్చింది. అతడు శ్యామలకి దగ్గరగా రావాలని, పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని ఆశించేవాడు. కానీ శ్యామల ఇంకా దూరం జరిగింది. నీ పద్ధతి నాకేం అర్థం కావటం లేదు అన్నాడు రాజారావు ఆ రాత్రి శ్యామలతో. శ్యామల మౌనంగా ఉండిపోయింది. ఎన్నాళ్ళిలా దూరంగా ఉంటావు? రెట్టించాడు రాజారావు. మీరే నన్ను దూరం చేశారు. చేసుకున్న భార్యనే ప్రేమించాలని ఏదైనా రూల్ ఉందా? ఒక మగవాడు ఇద్దరు స్త్రీలను ప్రేమించకూడదా? నేను మిమ్మల్ని ఎప్పుడూ తప్పు పట్టలేదు. మీ మనసుకు తోచినట్టు మీరు చేశారు. నా మనసు చెప్పినట్టు నేను నడుచుకుంటా. శ్యామల చాలా శాంతంగా జవాబు చెప్పింది. నీకు నేను ఏం తక్కువ చేశాను? నువ్వు కోరినంత డబ్బు ఇస్తున్నాను. అందుకే మీకు భోజన సదుపాయం చేస్తున్నాను. పిల్లల్ని కూడా నాకు దూరం చేస్తున్నావు. వాళ్ళు నా దగ్గరికి చనువుగా రారు, మాట్లాడరు. రాజారావు కంఠంలో విచారం ఉంది. ఇన్నాళ్ళు మీకు పిల్లల అవసరం కనిపించలేదు. వాళ్ళని ఏనాడూ చేరదీయలేదు. మీ వ్యామోహంలో మీరు ఉన్నారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. వాళ్ళకి జ్ఞానం వచ్చి మంచి, చెడ్డ తెలుస్తోంది. ఒక్కసారి మీరు ఆప్యాయత వెలగబోసి రమ్మంటే వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతారే కానీ లేని ప్రేమ నటించలేరు. రాజారావు సాలోచనగా భార్యవైపు చూశాడు. ఆమెలో చాలా మార్పు కనిపించింది. మునుపటి అమాయకత్వం లేదు. కస్సుబుస్సుమనే కోపం లేదు. ఒక రకమైన శాంతం వచ్చింది. కానీ ఆ నెమ్మదితనం ఎదుటి వ్యక్తిని స్థిరంగా ఉండనివ్వక కలవరపెడుతోంది. రాజారావు భార్యకి తిరిగి దగ్గర అవ్వాలనే ప్రయత్నంలో విఫలుడయ్యాడు. తన ఇంటికి తనే అతిథిగా మారాడు. పిల్లలు, శ్యామల ఒకటి, తను పరాయివాడు. అతనికి హఠాత్తుగా సునీత మీద ఉండే వ్యామోహం, ఆకర్షణ తగ్గిపోజొచ్చాయి. చేరువవుతున్న కొద్దీ వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయి. అతని లోపాలు ఆమెకి, ఆమెలోని బలహీనతలు అతనికి తెలిసిపోయాయి. రాజారావు నిర్లిప్తంగా కాలం వెళ్ళబుచ్చాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. చదువులు, వారి వివాహాలు జరిపించారు శ్యామల, రాజారావు. కొడుకులిద్దరూ ఉద్యోగరీత్యా దూర ప్రదేశాలు వెళ్ళారు. కాలం ఎంత ముందుకు వెళ్ళినా, జీవితంలో ఎన్ని మార్పులు జరిగినా శ్యామల మారలేదు. రాజారావు జుట్టు పండింది. డయాబెటిస్ వ్యాధితో బాధపడ్డాడు. సునీత గుండె జబ్బుతో మరణించింది. రాజారావు రిటైర్ అయ్యే రోజులు వచ్చాయి. ఆ రోజు కూతురిని అత్తవారింటికి పంపి శ్యామల ఓ చిన్న సంచితో రాజారావు దగ్గరికి వచ్చింది. నేను వెళ్తున్నాను అంది. ఎక్కడికి? ఆశ్చర్యపోయాడు రాజారావు. ఆశ్రమానికి. ఎందుకు? ఇక్కడ నాకింకా పనిలేదు. కొడుకు పెండ్లి చేశా. కూతురిని అత్తవారింటికి పంపాను. చిన్నవాడి పెండ్లి చెయ్యవా? అది పెద్దవాడి బాధ్యత. రామారావుకి భయం వేసింది. మరి నా సంగతి? నన్నెవరు చూసుకుంటారు? మీ సంగతి చూడవలసిన బాధ్యత నాకు లేదు. ఇన్నాళ్ళు డబ్బు ఇచ్చారు. పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను. మనిద్దరి మధ్య డబ్బు సంబంధం తప్ప ఇంకేం ఉంది? ఇంకేమీ లేదా శ్యామల? ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు? ఇంకేం సంబంధం ఉంది?
శ్యామల అతని కళ్ళల్లోకి చూస్తూ సూటిగా ప్రశ్నించింది. రాజారావు కాసేపు సమాధానం చెప్పలేకపోయాడు. చాలా అన్యాయం శ్యామల. నన్నీ వయసులో ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళిపోవడం. శ్యామల జవాబు చెప్పలేదు. సంచి చేతబట్టుకుని లేచింది. రాజారావు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వద్దు శ్యామల, నీ అవసరం నాకుంది. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకను? నా అవసరాలు ఎవరు చూస్తారు? నా మీద జాలితోనైనా ఉండిపో. నీకు మాత్రం ఓ తోడు వద్దా? ఒంటరిగా గడపగలవా? హూ, ఇన్నాళ్ళు ఒంటరిగానే గడిపాను. నాకు తోడు వద్దా అంటున్నారు. నాకు తోడు, మనసుకో ప్రేమ కావలసినప్పుడు మీరివ్వగలిగారా? ఎప్పుడైతే మీరు వేరే తోడు వెతుక్కున్నారో ఆనాడే ఒంటరిదానినయ్యాను. ఇప్పుడు నాకు క్రొత్త కాదు. శ్యామల అతని చెయ్యి విడిపించుకుని ముందుకు సాగింది. రాజారావు ఆమె కఠిన హృదయానికి బాధపడ్డాడు. శ్యామల మెత్తని మనసు ఇంత కఠిన శిలలా ఎప్పుడు మారిందో. అతను కుప్పలా కూలిపోయాడు. కథ సమాప్తం.